హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ ఫ్రై అండి. జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది, అలాగే వేడి వేడి రైస్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న గోరు చిక్కుడు కూడా వేసుకోవాలి. ఒక 1/2 కిలో గోరు చిక్కుడు తీసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఇందులో 1 టీ స్పూన్ పుట్నాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా గోరు చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.